కోర్టు కేసులో రేవంత్ బెయిల్ కేసు ఇవాళ సుప్రీంలో విచారణకు రానుంది. ఉమ్మడి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ బెయిల్ రద్దు చేయాలని కోరుతోంది. ఓటుకు నోటు కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కనుక రేవంత్ కు ఇప్పుడే బెయిల్ ఇవ్వొద్దన్నది ఏసీబీ వాదన. అయితే బెయిల్ పై రేవంత్ బయటకు వచ్చిన రోజు వ్యవధిలోనే సీన్ సుప్రీం చేరటంతో విచారణపై పొలిటికల్ సెక్టర్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఓటుకు నోటు కేసులో నెల రోజులు జైలు జీవితం తర్వాత బయటకొచ్చారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సెబాస్టియన్ ను 5 కోట్ల ఆఫర్తో ప్రలోభ పెట్టడమే కాకుండా 50 లక్షల సొమ్ముతో దొరికిపోయిన రేవంత్ ను ఓటుకు నోటు కేసులో A1 గా చేర్చింది ఏసీబీ. దీంతో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని, కేసు విచారణలో ఉందని, A1 నిందితుడు ఎమ్మెల్యే కావడంతో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటూ ఏసీబీ ఉమ్మడి హైకోర్టులో వాదనలు వినిపించింది. అయితే ఏసీబీ వినిపించిన 7 అంశాల్లో 2 మాత్రమే ఫేవర్గా ఉన్నాయని, మిగిలినవి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని భావించిన కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉమ్మడి హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసింది ఏసీబీ. ఓటుకు నోటు కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక పెద్ద కుట్రే దాగుందన్నది ఏసీబీ తరపు వాదన. ఈ కేసు విచారణ ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విచారణకు రానుంది. బెయిల్పై రేవంత్ విడుదలైన 2 రోజుల వ్యవధిలోనే సీన్ సుప్రీం చేరడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆడియో వీడియో టేప్లపై నివేదిక ఇచ్చింది ఎఫ్ఎస్ఎల్. ఈ రిపోర్ట్ కోసం ఇవాళ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయనుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందుకున్న ఏసీబీ లేటెస్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు చేతికి అందగానే తదుపరి చర్యలకు రెడీ కానుంది. ఓటుకు నోటు కేసు మరో కీలక పరిణామం. ఆడియో వీడియో టేపుల పరిశీలన పూర్తి. నివేదిక సమర్పించిన ఎఫ్ఎస్ఎల్. రిపోర్టు కోసం మెమో దాఖలు చేయనున్న ఏసీబీ. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్నట్టు కనిపించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక అడుగుపడింది. ఈ కేసులో ఏసీబీ రికార్డ్ చేసిన ట్రాప్ వీడియోలతో పాటు ఆడియో టేపులపై ఇక క్లారిటీ రానుంది. ఏసీబీ కోర్టుకు సమర్పించిన వీడియో టేపుల్లో ఏమైనా మార్ఫింగ్ జరిగిందా, ఎడిట్ చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయా అనేది తేల్చే పనిలో ఉన్న ఎఫ్ఎస్ఎల్ ఎట్టకేలకు టేపుల పరిశీలనను పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితమే కోర్టుకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ ఇప్పుడు ఆడియో వీడియోలపై ఏసీబీ కోర్టుకు నివేదిక ఇచ్చింది. రేవంత్ కేసుకు సంబంధించిన ఆడియో వీడియో టేపులన్నీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ టేపుల్లో ఎలాంటి అతుకులు లేవని తేల్చింది. వీడియో టేపుల్లోనూ ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని కూడా తన నివేదికలో తేల్చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో వీడియోలోని వ్యక్తుల సమాచారాన్ని పొందుపరిచిన ఎఫ్ఎస్ఎల్ వీడియోలో ఉన్నది రేవంత్, సెబాస్టియన్ లేనని శాస్త్రీయ పరిశీలన తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఎట్టకేలకు టేపుల పరిశీలన పూర్తయింది. రిపోర్టు కూడా ఏసీబీ కోర్టుకు చేరింది. ఇక ఇప్పుడు ఏసీబీ తర్వాతి అడుగులపైనే ఉత్కంఠ నెలకొంది. కొన్నాళ్లుగా ఓటుకు నోటు కేసు వ్యవహారం సబ్దుగా కనిపిస్తోంది. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తర్వాతే ఏవైనా కీలక పరిణామాలు ఉండొచ్చనే అంచనాల్లో ఉన్నవారంతా ఇప్పుడు ఇక ఆ రిపోర్టు కూడా సిద్ధమవడంతో కేసు పురోగతి ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. కోర్టుకు చేరిన నివేదిక కాపీల కోసం ఇవాళ మెమో దాఖలు చేయనుంది ఏసీబీ. కోర్టు నుంచి రిపోర్టు అందగానే ప్రైమరీ రిపోర్టుతో ప్రస్తుత నివేదికను విశ్లేషించుకుని తర్వాత వేగం పెంచే అవకాశాలున్నాయి. టేపుల్లో అతుకులు, మార్ఫింగ్ లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ క్లారిటీ ఇవ్వడంతో ఇక వాయిస్ టెస్ట్ దిశగా ఏసీబీ విచారణ వేగవంతమయ్యే ఛాన్స్ ఉంది.